సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. 7వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కోమరవెల్లి మండలం గురువన్నపేట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన బాలిక కుటుంబ సభ్యులు నిందితుడిని ఇంటికి పెట్రోల్ పోసి నింపిపెట్టారు. అంతేకాకుండా నిందితుడు ఇంటి ముందు ఉన్న కారు, జేసీబీ, బైక్ ను సైతం ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. ఏం లేనాడు వాడు మాపడం లేనాడు ఎట్లా పరిస్థితి ఎట్లా బాబులో ఏదైనా ఒక న్యాయం చేసి మాట్లాడుకుంది పోలీసులు అయినా ఎవరైనా పిల్ల పరిస్థితి ఏంటి పిల్ల బతికి ఎట్లా ఎవరు చేసుకుంటాడు తుర్కోడు కరాలు చేసి కంటే పిల్ల దగ్గరికి ఎవరు రాడు ఎవరి దగ్గరికి రాడు వాడు వాడు ఇల్లు కూడా ఎవరుతారా వాడు నా తెగుతారా వాడు ఏం చెప్తారో చేసుకోండి ఎవరైనా పిల్లలు దాన్ని కూడా రాడి ఊరికి పిల్లగాడు రాడి ఊరికి చేయొద్దు న్యాయం చేసుకోండి ఎవరైనా వాడి ఇల్లు ఉండొద్దు వాడి బావి ఉండదు వాడి మోటార్లు ఉండదు ఏది ఉండొద్దు ఒక్క లంచ కొడుకు వాళ్ళు ఒక్క వాళ్ళు ముట్టుకోడు లేక మాపడు పుడి పిల్లలు అనుకుంటాను బతుకుతున్నాం వాడికి భయపడి ఎత్తుకుంటాం మేము లంచ కొడుకులు.